జగన్ హయాంలో ఒకటో తారీఖుకి జీతం ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడో తెలియని పరిస్థితి. రెండో నెలకి పోస్ట్ పోన్ కాలేదు గానీ, ప్రతి నెల ఆలస్యమైంది. అదే ప్రచారాస్త్రమైంది కూటమికి. అధికారంలోకి వస్తే ఒకటో నెల జీతం ఇస్తామంది. అయితే 18 శాఖల ఉద్యోగులకి ఇవాల్టికి కూడా జీతం ఇవ్వలేదంటూ ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. ఒకళ్ళు కాదు, 1000 కాదు, రాష్ట్రంలో ఏకంగా 1,00,000 మంది ఉద్యోగుల జీతాలు కోసం నిరీక్షిస్తున్నారు. ఒకటో తేదీ వెళ్ళిపోయి ఇప్పటికే వారం దాటిపోయింది. అయినా చంద్రబాబు సర్కార్ కనికరించలేదు. గతంలో సమస్యల పరిష్కారం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసి ఇప్పుడు జీతాల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి నెల ఒకటో తేదీని జీతాలు అందుకుని ఎన్ని నెలలు అవుతుందోనని ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 18 శాఖలతో పాటు జలవనరులు, పంచాయతీరాజ్, R&B, పబ్లిక్ హెల్త్ వంటి ఇంజనీరింగ్ విభాగాల్లోని సుమారు 1,00,000 మంది ఉద్యోగులకి నెల 8వ తేదీ వచ్చిన చంద్రబాబు సర్కార్ జీతాలు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెల ఒకటో తేదీని వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఆ హామీని నెరవేర్చడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చిన పౌర సరఫరాల, ప్రజారోగ్యం, చక్కెర డైరెక్టరేట్, సర్వే విభాగం, వ్యవసాయం, ప్రణాళిక, పరిశ్రమలు, సహకార, రవాణా, సమాచార, ESI, R&B, గనులు, భూగర్భ, NCC, పశుసంవర్ధక, గిరిజన సంక్షేమ, BC శాఖల ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ హయాంలో అలా ఎదురు చూడలేదని రాస్తున్నారు వీళ్ళు. అది నిజంగా అది కదా.